అయ్యా, మీ కూతురు శారదాంబకి పిల్లలుంటే పిలవండి, వారితో నైవేద్యం పెట్టిస్తాను. పంతులు గారు, శారదాంబ మా అమ్మ, నేనే కూతుర్ని. ఈ పెద్దల పండగ సందర్భంగా నేనే నైవేద్యం పెడతాను. అలాగేనమ్మా, రండి కూర్చోండి. ఆగు. పంతులు గారు, ఈ అమ్మాయి నైవేద్యం పెట్టడానికి వీల్లేదు. నా కూతురికి ఈ అమ్మాయి నైవేద్యం పెడితే తన ఆత్మ దుఃఖిస్తుంది. దుర్మార్గుడైన తండ్రితో చేతులు కలిపి మా రెండు కుటుంబాలకి తీరని కష్టాలను కలిగించింది. హరిశ్చంద్రరావు నా కూతురికి సోదర సమానురాలుగా తన మనసులో స్థానం ఇచ్చి గౌరవించారు. అలాంటి అన్నయ్యనే చెల్లెల్ని చంపిన హంతకుడని ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించారు. ఈ శాడిస్టు దానికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. నీలాంటి దుర్మార్గపు కూతురు పవిత్రమైన పండగ రోజు నైవేద్యం పెడితే పైనున్న నా కూతురు ఆత్మకు శాంతి కలగదు. దయచేసి వెళ్ళిపో. చూడండి పంతులు గారు, ఆ నైవేద్యం నేనే సమర్పిస్తాను. అలాగేనండి. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అమృతం వచ్మి, సత్యం వచ్మి, అవవక్తారం, అవశ్రోతారం, అవధాతారం, అవధాతారం, అవానుజానమవశిష్టం. ఉపస్థాతాద్ ఉపరస్థాద్ ఔత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవధరాత్తాద్ సర్వతో మాం పాహి పాహి త్వం వాङ्मयस्त्वं చిన్మయః త్వమానందమయస్త్వం త్వం సచ్చిదానందపితీయోషి. కామాక్షి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్కి థ్యాంక్స్ ఏంటి కావేరి? సత్య, సత్య, ఏంటి పిన్ని? నీకు జరుగుతున్న అవమానానికి నాకు చాలా బాధగా ఉంది సత్య. పండగ పేరు చెప్పి నన్ను కావాలని టార్చర్ పెట్టడానికి ఆ కార్తీక్ వచ్చింది పిన్ని. అంటే కార్తీక పండగ కోసం వచ్చిందని అనుకుంటున్నావా? అంతే కదా, పండగ చూసుకుని వెళ్ళిపోతుంది. అంటే మీ ఆయనకి సెకండ్ సెటప్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా?
పిన్ని పిన్ని ప్లీజ్ సెకండ్ సీట్ పనకండి, పిచ్చి కోపం వస్తుంది. అది కాదు సత్య, ఆ కార్తీక పర్మనెంట్ గా ఉండడానికి వచ్చింది. అవును, ఇప్పుడు అందరూ కలిసి పూజలో కూర్చోబెట్టారు. రేపు నిఖిల్ బెడ్రూమ్ లో కూర్చోపెడతారు. తల్లి ఫోటోకి నైవేద్యం పెట్టడానికే మీ తాతయ్య నిన్నొద్దన్నారు. అలాంటప్పుడు ఇంక నిన్ను నిఖిల్ లైఫ్ లోకి ఎలా రాణిస్తారు సత్య? పిన్ని 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 మీరు నన్ను రెచ్చగొట్టకండి. సరే సరే, నువ్వింత బాధలో ఉండగా నేనేం మాట్లాడినా నీ కోపం వస్తుంది. కానీ ఒక్క విషయం, ఆ కార్తీక మీద కొంచెం దృష్టి పెట్టు. ఆగు. ఏంటి? ఏ స్వీట్స్ తీసుకుని ఊపుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి? నా మొగుడికి ప్రేమగా తినిపిద్దామని. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే త్వరగా రా కార్తిక. వస్తున్నానండి. స్వామి రండి. ఏంటింత లేట్ కార్తిక? అక్కడ స్వీట్స్ హాట్ హాట్ గా చేస్తున్నారు, వెయిట్ చేయాలి కదా స్వామి. ఇక్కడ నేను హాట్ అయ్యి గంటైంది. అబ్బా, మీరు హాట్ అయితే నన్నేం చేయమంటారు స్వామి? నాకు జిలేబీ కావాలి. మరి రసగుల్లా వద్దా? ఈ రసగుల్లా ఎంత తిన్నా ఆకలి తీరదు కార్తిక. ముందు మీకిష్టమైన ఈ జిలేబీ తినండి. ఒళ్ళో కూర్చొని తినిపించచ్చు కదా. రొమాంటిక్ బాయ్. ఈ కార్తీక్ దగ్గర ఎంత రొమాంటిక్ గా ఉన్నా నా దగ్గర ఆ రొమాంటికే ఉండదు కదరా నీకు. అసలు అసలు ఏముందిరా దాని దగ్గర? దొరక్క దొరక్క దొరికింది తలుక్కు చిలకైది. స్వామి, ఈ చీర ఎలా ఉంది?
నువ్వేం కట్టుకున్నా దేవతలా ఉంటావు కార్తిక. ఈ పండగ ఆనందం అంతా నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయారు? లోపలేం జరుగుతుంది? ఏయ్, నీకసలు బుద్ధుందా? భార్యాభర్తలు ఇద్దరు మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేస్తావా నువ్వు? ఏంటి, నాతో మాట్లాడాలా? తలుపు కొట్టి లోపలికి రావచ్చుగా. నిఖిల్, ఇక్కడ నేను హాట్ అయిపోయాను. ముందు ఆవిడ్ని బయటికి పంపించు. సత్య, నువ్వు బయటికెళ్ళు. అంటే అంటే నువ్వు కార్తీకతో ఏంటి? నాతో మాట్లాడు, నిఖిల్తో కాదు. చచ్చా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు మనుషులకి. కార్తీక, ఒరే సిద్ధు, బాబాయ్ మొదటిసారి కావేరమ్మ ఇంటికి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. అవును బాబాయ్, ఎవరికి ఎవరో తెలియకపోయినా ఆ దేవుడు ముడివేశాడు బాబాయ్. ఏవండోయ్ శ్రీవారు, పండగ పూట కూడా ఈ మౌనం? అనుష ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. నీకోసం నేనే స్వయంగా గారెలు చేశాను. నాకొద్దు. ఏయ్, ఏంటి చిన్నపిల్లల చేష్టలు? ఇది చిన్నపిల్లల చేష్టలు కాదు, చిలిపి కృష్ణుణ్ణి ముగ్గులోకి దించే చేష్టలు బాబూ. మోహన్, గారె టేస్ట్ చెయ్యి. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. ఒక్క గారె నాకోసం తిని ఎలా ఉందో చెప్పాలి. నా గారె ఒక్కసారి తిన్నావనుకో మళ్ళీ మళ్ళీ కావాలంటావు. ప్లీజ్ మోహన్, నా కోసం ఒక్కటి. ఎలా ఉంది నా గారే? బాగుంది. థ్యాంక్స్ మోహన్.
ప్లీజ్ ఈ చిలిపి చేష్టలు ఇంకా చాలు, ఇంకా వెళ్ళు. నీ చిరాకు కోపమంతా నేను భరిస్తాను. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా మోహన్. నా వల్ల కాదనుష, వెళ్ళు. ముందు ఆగు. నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి? నా మనసేం బాలేదు. మోహన్, మోహన్, నీతో మాట్లాడాలి. నాకిష్టం లేదు. ప్లీజ్ మోహన్, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. ఈరోజు నిన్ను కలవడానికి ఒక వీఐపీ వస్తున్నారు. ఎవరు? అది నేను ఇప్పుడే చెప్పను. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నేను అద్భుతాల కోసం ఎప్పుడూ కళ్ళు కనలేదు. నీకు సంతోషం కలిగించే విషయం మోహన్. నీతో ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ ముందు నువ్వు అతన్ని చూశాక మిగతా విషయాలు నేను మాట్లాడతాను. సో దయచేసి నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు. ఇంకా సేపట్లో ఆ అతిథి వస్తున్నారు, సరేనా? వచ్చేసాం, దిగు బాబాయ్. మోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? బయట పనుంది కావేరమ్మా. ముందు స్వీట్ తీసుకో. ఈరోజు పండగ, ఇంట్లోనే ఉండొచ్చు కదా. నాకు పనుంది. కాసేపు ఆగు, మా పెద్దయ్య వాళ్ళు వస్తున్నారు, పరిచయం చేస్తాను. నేను తర్వాత వస్తాను. జాగ్రత్త బాబాయ్. మూడిగా ఉన్నాడు. పద బాబాయ్. మీ మేనమావ చలం మన ఇంటికి గెస్ట్ గా వచ్చారు. మావయ్య,